అందరికీ నమస్కారం అండి. మన వారాహి అమ్మకి నమస్కారం చేసుకుంటూ ఈ వీడియో ఆరంభిస్తున్నాను. ఇక ఈరోజుటి వీడియోలో మనం చూడబోయే అమ్మవారి వాగ్దానం. నీలో ఉన్న మహాశక్తిని కాపాడుకో తల్లి. ఈ అమ్మ మాట ఒక్కసారి మదిలో తలుచుకో. నీ మనసులో కోరిక నెరవేరుతుంది. ఇప్పుడే విను, నీకు మొత్తం అర్థమవుతుంది అని మన కోసం వారాహి అమ్మవారు ఒక వాగ్దానం తీసుకొచ్చారు. ఆ వాగ్దానం ఏంటి, అమ్మవారు ఏం చెప్పబోతున్నారు అని వినబోయే ముందు మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మన వీడియోస్ నచ్చినట్లయితే లైక్ చేసి మరికొంతమందికి షేర్ చేయండి. మన వీడియోస్ కింద చాలామంది చాలా ప్రాబ్లమ్స్ సఫర్ అవుతున్నాం అక్కని కామెంట్ అనేది తెలియజేస్తూ ఉంటారండి. ఎటువంటి సమస్యలకైనా మంచి పరిష్కారం చూపగల జ్యోతిషంలో గొప్ప అనుభవం ఉన్న మనకు తెలిసిన ఒక గురువు గారు ఉన్నారండి, శ్రీనివాసరాజు గారు. ఎటువంటి సమస్యలైనా 24 గంటల్లో పరిష్కారం అనేది చూపుతారు. ప్రేమ, పెళ్ళి, విద్య, ఉద్యోగం, రాజకీయ సమస్యలు, భార్యాభర్తల మధ్య గొడవలు, సంతాన సమస్యలు, విదేశీ ప్రయాణం ఆలస్యమవుతుంది, వీసా ప్రాబ్లమ్స్ ఏదైనా ఉన్నాయి, రియల్ ఎస్టేట్లో ప్రాబ్లమ్స్, ఇలా ఎటువంటి సమస్యలకైనా సొల్యూషన్ అనేది చూపిస్తారు. గురువుగారు స్త్రీ పురుష వశీకరణ కూడా చేస్తారండి. జాతకంలో దోషాలు, వాస్తు దోషాలు ఇలాంటివన్నీ కూడా గురువుగారు మంచి పూజల ద్వారా, పరిహారాల ద్వారా మీ యొక్క ప్రాబ్లం అయితే ఖచ్చితంగా సాల్వ్ చేస్తారు. గురువుగారిని మీరు ఫోన్ కాల్ ద్వారా సంప్రదించవచ్చు. స్క్రీన్ మీద కనిపిస్తున్న నంబర్కి కాల్ చేయండి. 9663064444 ఈ నంబర్కి కాల్ చేసి మీ యొక్క సమస్యనైతే ఖచ్చితంగా గురువుగారు తీరుస్తారండి. నేను చెప్పించుకొని నాకు మంచి రిజల్ట్ వచ్చి నా ప్రాబ్లం తీరిన తర్వాతే మీ వరకు తెలియచేస్తున్నాను. సో మీరు కూడా ఒకసారి ఈ నెంబర్కి కాల్ చేయండి. మీ ప్రాబ్లమ్స్ నుంచి అయితే బయటపడండి ఫ్రెండ్స్. ఇక మన కోసం ఈరోజు వారాహిమ్మ వారు చూపిస్తున్న అద్భుతమైన సందేశం. తల్లి, నీలో ఉన్న మహాశక్తిని కాపాడుకో. ఆ శక్తి ఈ వారాహి అమ్మ నీకు అందిస్తున్న శక్తి. నీ మదిలో ఉన్న కోరిక కూడా నెరవేరుతుంది. నువ్వు అడిగింది అడిగినట్లు ఇచ్చే, నువ్వు కోరింది కోరినట్లు ఇవ్వగల ఒక మహాశక్తి నేనేనమ్మా. ఆ మహాశక్తి నీకు ఎలా దొక్కుతుందో నీతో చెప్పడానికే వచ్చాను. మరణాన్ని కూడా జయించగలిగే మహాశక్తి నీ మనసులోనే ఉంది బిడ్డ. నా మాటలు కొద్దిగా జాగ్రత్తగా విను. ఈ వారాహి అమ్మ వాక్కులు తప్పవు కదా. ఈ మహాశక్తిని నువ్వు పరవశించిపోతావు. ఒక మనిషి ఎక్కువ త్రాగి అనారోగ్యంగా ఉన్నారు. ఒకరోజు అతన్ని చూడటానికి ఒక జ్ఞాని వచ్చారు. ఎంతో అనారోగ్యంతో ఉన్న మనసు విరిగిపోయిన అతన్ని చూశారు. ఇతని కోసం మనం అందరము ఇతనికి బాగవ్వాలని ప్రార్థిద్దాము. దేవుడికి మన ప్రార్థన చేరితే ఇతని ఆరోగ్యం చేస్తాడు అని అందరితో ఆ జ్ఞాని చెబుతాడు. అక్కడున్న బంధువులు అందరూ కూడా ప్రార్థిస్తాం అని ప్రార్థన కూడా చేస్తారు. అందరి ప్రార్థన వల్ల మీరు ఆరోగ్యంగా అవుతారు, బాధపడకండి అని చెబుతారు. కానీ అందరిలో ఉన్న ఒక నాస్తికుడు మాత్రం ఎంతో హేళన చేస్తారు, ఎగతాళిగా మాట్లాడతారు. ఇలా అంటారు, ఒట్టి మాటల వల్ల అతను బాగవుతాడా చెప్పండి అని చెప్పి పకపక నవ్వారు. అప్పుడు ఆ జ్ఞాని ఇలా అంటారు, ఈ జనం అందరిలో పనికిరాని వాడు మూర్ఖుడు అయిన నీవు మాత్రమే అంటారు. ఇది విని ఆ నాస్తికుడు కోపంగా ఇలా అంటాడు, నా దగ్గర క్షమాపణ అడగండి, లేకపోతే మిమ్మల్ని నేను కొడతాను అని చేయి చాపుతాడు. అప్పుడు ఆ జ్ఞాని చెప్తాడు, నన్ను మూర్ఖుడు, పనికిరానివాడు, ఒట్టి మాటలే కదా అన్నది. అందుకు నీకు ఎందుకు ఇంత కోపం వచ్చింది? ఈ కోపం ఎందుకు నీకు? ఇప్పటి వరకు నవ్వినా మీరు వెంటనే ఎందుకు ఇలా కోపంగా ఒట్టి మాటలకే ఇలా రియాక్ట్ అవుతున్నారు అని అంటాడు ఆ జ్ఞాని. నా మాటలకు మీరు ఇంత ప్రభావితమైనట్లే నా మాటలకి ఇతనిలో మనోఫలం కూడా పెరిగి ఆరోగ్యవంతులవుతారు, మనోబలం పెరుగుతుంది, ధైర్యం పెరుగుతుంది అని చెబుతాడు. ఇది విన్న నాస్తికుడు సిగ్గుతో ఏమీ మాట్లాడలేక తలదించుకుంటాడు. విన్నావా తల్లి, ఈ యొక్క ఆలోచన ఈ అమ్మ నీకు ఉదాహరణపూర్వకంగా చెప్పాను. ఇది ఎందుకు చెప్పాను అనేది నీకే అర్థమవుతుంది తల్లి. మనం మాట్లాడే మాటలకు అంత శక్తి ఉంటుంది. అది ఒకరి మనసు మాత్రమే కాదు, వారి జీవితాలు కూడా మార్చగల ఒక శక్తి. నువ్వు ఎక్కువగా ఉపయోగించే మాటలు, ఆలోచనలు నీ జీవితాన్ని చాలా మారుతాయి. అవే నీ జీవితంలో జరుగుతున్నాయి. ఏ సందర్భంలో అయినా తల్లే అనుకూలమైన ఆలోచనలు, మంచిగా మాట్లాడు. అర్థం కాలేదా? నీకు కొన్నిసార్లు కొన్ని విషయాలు చెప్తాను విను. ఎన్నోసార్లు నువ్వు అనుకూలమైన మాటలు మాట్లాడావు, కానీ వ్యతిరేక ఆలోచనలు
మనసులో ఉంటాయి. ఈ విషయాన్ని ఈ రోజు నుంచి మానుకో బిడ్డ. ఈ రోజు నుంచి మనసులో ఉన్న ఆ యొక్క బాధల్ని అన్నిటినీ కూడా మానుకో. నాకు ఎలాంటి కష్టము, బాధ, దిగులు ఏమీ లేదు. అనుకూలంగా ఉన్నాను అనే ఒక పాజిటివ్ అయిన మాటలతో నువ్వు ఆలోచించుకో. అలా ఆలోచన చేయడం ఎంత నెగిటివ్ ఆలోచనలైనా సరే అనుకూలంగా, సానుకూలంగా మారుతాయి. అలాగే జరుగుతుంది కూడా. జరగాలి అని ఆలోచించు బిడ్డ. ఇలా నువ్వు నీ మనసులో గట్టిగా అనుకున్నావంటే అది ఖచ్చితంగా జరిగే తీరుతుంది. నేను దిగులు, కష్టం, బాధ ఇలాంటివి కాకుండా నేను ఆనందంగా ఉన్నాను, సంతోషంగా ఉన్నాను, నాకు విజయం వస్తుంది అని అనుకో. నా కష్టాలు తీరాలి అని అనుకో. అలా అనుకుంటే ఖచ్చితంగా అవి జరిగి తీరుతాయి. అలా కాకుండా నేను ఎప్పుడు ఇంతేనా, నా జీవితం ఇంతేనా అంటే నీకు అలాగే కదా జరుగుతుంది. కాబట్టి నీ ఆలోచనలే నీ జీవితం మీద ప్రభావితం చేస్తాయి అని గుర్తుంచుకో. నీ నాలుక నుంచి కష్టం అనే మాట అస్సలు రానివ్వద్దు తల్లి. నాకేంటి బ్రహ్మాండంగా ఉన్నాను. నా అమ్మ దయ ద్వారా నేను బ్రహ్మాండంగా ఉన్నాను. నా వారాహి కరుణ ద్వారా నేను బ్రహ్మాండంగా ఉన్నాను అని తలుచుకో. ఎందుకంటే నేను చెబుతున్నాను కదా, మాటలకు, ఆలోచనలకు అంత శక్తి ఉందని. వాటిని నువ్వు అనుకూలంగా మార్చుకో. నీ యొక్క ఆలోచనలే కాదు, మాటలు కూడా నీకు సానుకూలంగా మాట్లాడు. వ్యతిరేకత అనేది అస్సలు వద్దు. నేను కష్టపడిపోయాను, నేను కష్టపడి సంపాదిస్తున్నాను, నేను కష్టపడి ఎగ్జామ్ రాస్తున్నాను, నేను కష్టపడి ఒక పని చేస్తున్నాను, నేను కష్టపడి వ్యాపారం చేస్తున్నానని కష్టం అనే ఒక మాట నీ యొక్క వెంట వచ్చింది అంటే అది కష్టంగానే ముగుస్తుంది. నీకు అందులో ఫలితం అనేది అంత బాగా రాదు. కాబట్టి నువ్వు ఏ పని చేసినా సరే చాలా పాజిటివ్గా, చాలా అనుకూలంగా మాట్లాడుకో. నేను తప్పకుండా పాస్ అవుతాను, నేను మంచిగా రాశాను, ఇలా నువ్వు సానుకూలంగా అడిగినప్పుడు అది నీ జీవితంలో అలాగే జరుగుతుంది అని మాత్రం గుర్తుంచుకో. అలా కాకుండా వ్యతిరేకత అనేది నీలో ఉంటే అది ఆ వ్యతిరేకత నీ చుట్టూ ఆవహించిపోతుంది. అదే నీకు మహాశక్తిగా మారి నీ జీవితంలో అదే జరుగుతుంది. అందుకేనమ్మా చెబుతున్నాను, నీ జీవితంలో ఏం జరగాలో నీ ఆలోచనల ద్వారా, నీ మాటల ద్వారా, నీ ఊహల ద్వారా ఉంటుంది. నీ ఊహలకు కూడా అంత శక్తి అనేది ఉంటుంది. నీ ఊహలు అనేవి ప్రార్థన రూపంలో పెట్టు, ఖచ్చితంగా అవి జరిగే తీరుతాయి బిడ్డ. ఇక ఎప్పుడు కూడా నువ్వు జీవితంలో కష్టం, బాధ అనే మాటని పక్కన పెట్టు. కన్నీరు అనే మాటను పక్కన పెట్టు. చిరునవ్వు మాత్రమే నీ ముఖంలో ఉండాలి. చిరునవ్వుకి ఒక మహత్తర శక్తి ఉంది. వయసును తగ్గించి ఆయుష్ను పెంచే ఒక దివ్య ఔషధం ఆ చిరునవ్వు. నీ యొక్క కష్టాలను తొలగించే ఒక దివ్య ఔషధం, సమస్యలను తొలగించే ఒక మందు, విజయాల వైపు నిన్ను నడిపించే ఒక బాట, ఇద్దరి మధ్య దూరం తగ్గించి శత్రువులు కూడా మిత్రులుగా మార్చే ఆ చిరునవ్వు నీకు జీవితాంతం ఉపయోగపడుతుందమ్మా. పువ్వులా నవ్వు బిడ్డ. నవ్వుల పరిమళాలన్నీ కూడా నీ జీవితంలో వెరజిల్లుతాయి. సుందర పరిమళాలు నీ జీవితంలో నిండి నీ జీవితం అందంగా, ఆనందంగా ఉంటుంది. అందుకే చెప్పాను, చిరునవ్వుని ఎప్పుడు కూడా నీ ముఖం మీద నుంచి తుడిచివేయవద్దు అని. నీ కోరిక తీర్చుకోవాలి అనుకోవడం చాలా సహజం. అది నువ్వు కష్టపడే కొద్దీ ఫలితం వస్తుంది. సమస్యలు, సవాళ్ళు విసిరినా, సమాజం ఎగతాళి చేసినా, ఆర్థిక ఇబ్బందులు నిన్ను ఎన్నో చుట్టుముట్టినా, జీవితంలో ఎదురు దెబ్బలు తగిలినా, పరిస్థితులు నీకు అనుకూలంగా లేకపోయినా, ఒడిదుడుకులు వచ్చి నువ్వు తడబడేలా చేసినా, మందలో ఒకరిగా కాకుండా లక్షల్లో ఒకరిగా పేరు తెచ్చుకో. నీకు నువ్వే సాటి అని నిరూపించుకో. నిన్ను నువ్వు గుర్తించేలా నువ్వు కష్టపడు. ఆ అనుకూలమైన ఆలోచనలు చేయి. నీ తల్లి ఆశీర్వాదం నీకు పరిపూర్ణంగా ఎప్పుడూ ఉంటుంది బిడ్డ. ఇందులో ఎలాంటి అనుమానము లేదు. జీవితం ఒక పయనం. ఆ పయనంలో కలిసే ప్రయాణికులు ఎందరో, కానీ ఏది శాశ్వతం కాదు. కేవలం నువ్వే శాశ్వతం. నీ ఆలోచనలే శాశ్వతం. నీ ప్రేమ, నీ నడవడికే శాశ్వతం. అలాగే నీ మాటలే శాశ్వతం. గెలిచేది నువ్వే, ఓడేది నువ్వే. అన్నీ గుర్తుంచుకొని అందరినీ కలుపుకుంటూ ముందుకు వెళ్ళు. ప్రయాణం అనేది ఒక జీవితం కదా. ఆ జీవితంలో నువ్వే రాజు, మంత్రి, అన్నీ నీకే ఉండాలి. ఒక బాధ 100 సంతోషాలని దూరం చేయగలదు. అదే 1000 సంతోషాలు ఒక బాధ కూడా దూరం చేయలేవు.
అందుకే మనం ఆలోచించాలి బిడ్డ. ఒకరిని బాధ పెట్టడం క్షణాల్లో పని, అదే సంతోషపెట్టడం మాత్రం అది మన తరం కాని పని. నువ్వు ఒకరిని సంతోష పెట్టకపోయినా పర్వాలేదు, కానీ ఎవరిని కూడా బాధ మాత్రం పెట్టొద్దు తల్లి. అందుకే ఈ మాటలు, ఈ పనులు నువ్వన్నీ అలవర్చుకోవాలి అని నేను ఇన్ని వాకులు నీకు అందజేస్తున్నాను. నా యొక్క ఆలోచన నా బిడ్డ ఎప్పుడు సంతోషంగా, గౌరవంగా ఉండాలని. ఆ గౌరవాన్ని నువ్వు తెచ్చుకో. ఈ నేను చెప్పిన ఒక మహాశక్తిని నువ్వు కాపాడుకో. ఈ అమ్మ ఆశీర్వాదంతో నీ జీవితం పరిమళాలలా పరిమళిస్తుంది. సుగంధాలతో నీ జీవితం చిగురిస్తుంది తల్లి. ఈ అమ్మ ఆశీర్వాదం నీకు ఎల్లవేళలా ఉంటుంది. సర్వే జనా సుఖినో భవంతు. జై వారాహి.